లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ ఇప్పటికే దూకుడు పెంచింది. అయితే ఇప్పుడు ఈడీ అధికారులు కానుమూరి నాగేశ్వరరావు ఇంట్లోనూ అలాగే సునీల్ ఇంట్లో సోదాలు చేసినప్పుడు వాళ్ళకు ఒక ఫోన్ దొరికింది. సో ఆ ఫోన్ లో డేటాను పరిశీలిస్తున్నప్పుడు వారికి ఒక హవాలాకు సంబంధించినటువంటి ఆధారం దొరికింది. హవాలా అంటే మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా, సినిమాల్లో చూస్తాం చూడండి, 10 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, 50 రూపాయల నోటు చింపేసి ఒక మొక్క ఇచ్చి ఆ మొక్కను తీసుకెళ్లి వేరే చోట ఇస్తే మనకు డబ్బు ఇచ్చేస్తారు. సో దీనికి సంబంధించినటువంటి ఒక నోటు ముక్క ఆ ఫోన్ లో దొరకటంతో ఈడీ అధికారులకు ఒక బలమైన ఆధారం దొరికింది. ఈ ఒక్క నోటు ముక్క ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది అనేది గన ఈడీ తేల్చగలిగితే దీనిలో అనేక ప్రశ్నలకు సమాధానం దొరకటమే కాకుండా ఆల్మోస్ట్ ఈ లిక్కర్ స్కామ్ మొత్తం కూడా ఒక కొలిక్కి వస్తుందని చెప్పి ఈడీ అధికారులు అయితే భావిస్తున్నారు. ఇప్పుడు ఇదే వైసీపీ నేతలకు నిద్ర పట్టకుండా చేస్తుంది. సో ఈడీ అధికారులు కూడా ఈ హవాలా నోటు ఫోటో ఎక్కడ నుంచి వచ్చింది, ఆ ఫోన్ లోకి వీళ్ళు తీసిన ఫోటోనా లేదా వాట్సాప్ ద్వారా లేదా మెయిల్ ద్వారా ఇతర వాటి ద్వారా వస్తే వీళ్ళు డౌన్లోడ్ చేశారా, సో దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా పరిశీలన చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు, కారుమూరి సునీల్ కావచ్చు, సో వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో దొరికినటువంటి వాళ్ళ ఫోన్ లో ఉన్నటువంటి హవాలాకు సంబంధించినటువంటి నోటు ముక్క. సో ఇది ఇప్పుడే వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి వ్యవహారమే ఈ హవాలా వ్యవహారం.